హలో ఎవ్రీవన్. ప్రముఖ టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి మీరు ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేసుకునే విధంగానే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. అదేవిధంగా అప్లికేషన్ ఫీస్ కూడా ఏం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీ యొక్క మొబైల్ నుంచినే మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి మరింత వివరాలు పూర్తిగా తెలుసుకొని మీరు కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరైతే గమనిస్తే మనకి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు కదా! వర్క్ ఫ్రమ్ హోమ్ బ్లెండెడ్ ప్రాసెస్. బ్లెండెడ్ ప్రాసెస్ అంటే ఏం లేదు. అది రిమోట్ వర్క్ అన్నా బ్లెండెడ్ ప్రాసెస్ అన్నా అంతా ఒకటే మీనింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి. ఇక్కడ చూడండి మీకు 2 ఇయర్స్ వరకు అయితే వీళ్ళైతే తీసుకుంటున్నారు. 2.5 లాక్స్ పర్ యానమ్ క్లియర్‌గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అది కూడా రిమోట్ వర్కింగ్ అనేసి. సో, ఈ రిక్రూట్‌మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు 1 డే అగో నిన్న నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే వాళ్ళైతే పోస్ట్ అయితే చేయడం జరిగింది. మొత్తం చూసుకుంటే 200 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. చాలా నోటిఫికేషన్స్ చాలా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అప్లికేషన్ చూసుకుంటే 6,246 అప్లికేషన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. జాబ్ హైలైట్ చూసుకుంటే క్లియర్ మెన్షన్ చేశారు కదా! మోడ్ ఆఫ్ వర్కింగ్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి. కస్టమర్ కేర్ రెస్పాన్సిటివ్ మస్ట్ బి విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్ అండ్ స్ప్లిట్ షిఫ్ట్ అనేసి క్లియర్ మెన్షన్ అయితే చేశారు. మీకు మంచి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఇంగ్లీష్ అయితే కావాలంటున్నారు. అదే విధంగా మీకు ఒక మీ యొక్క ల్యాప్‌టాప్ కానీ లేదంటే సిస్టమ్ గాని కావాలనేసి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. అది కూడా చూడండి ఎలిజిబిలిటీలో మనకి షుడ్ యూ హావ్ ఎ ఓన్ సిస్టమ్ విండోస్ 10 ర్యామ్ 8 జీబీ ప్రాసెస్ i5 ఉండేటువంటి ఒక ల్యాప్‌టాప్ కానీ లేదంటే ఏదైనా ఒక సిస్టమ్ గాని కావాలనేసి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. మీరైతే గమనించవచ్చును. తర్వాత జాబ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏం లేదు. మీకు పేరులోనే ఉంది కదా! మీకు టెలిపర్ఫార్మెన్స్ అంటేనే అంటే ఆ కంపెనీకి సంబంధించి బ్లెండెడ్ ప్రాసెస్ అంటే వాళ్ళ యొక్క ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కస్టమర్స్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మీరు మెయిల్ ద్వారాను, లేదంటే వాట్సాప్ ద్వారాను, టెక్స్ట్ ద్వారాను, కాల్ ద్వారాను వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మీరైతే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో, అంతే వరకు క్లియర్‌గా మెన్షన్ చేశారు ఇక్కడ. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఇంగ్లీష్ అయితే కావాలని అనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, అదే కస్టమర్ కేర్ రెస్పాన్సిటివ్ మస్ట్ బి విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్ అనేసి అన్నారు. వీక్ ఆఫ్ 1 రొటేషనల్ క్లియర్ మెన్షన్ చేశారు. మళ్ళీ సాలరీ ఎంత ఉంటుందంటే ఏంటంటే ఫ్రెషర్స్‌కి అయితే 20,000 ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో వాళ్ళకైతే 22,000 ఇస్తామని క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. మీరైతే గమనించవచ్చును మీరు ఇక్కడ క్లియర్‌గా. తర్వాత ఎలిజిబిలిటీ ఏముండాలంటే అంటే ఈ రిక్రూట్‌మెంట్‌కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే చెప్పాను కదా! ఆల్రెడీ మీ దగ్గర ఓన్ సిస్టమ్ ఉండాలనేసి. అదే విధంగా ఓన్ వైఫై కూడా కావాలనేసి క్లియర్ మెన్షన్ చేశారు. యూఎస్‌బీ హెడ్‌సెట్, వెబ్‌కామ్ కూడా కావాలి. ఓకేనా? సో, తర్వాత ఇక్కడ చూడండి రోల్ చూసుకుంటే కస్టమర్ రొటేషనల్, వాయిస్ బ్లెండెడ్ అది మీ యొక్క జాబ్ రోల్. ఇండస్ట్రీ టైప్ చూసుకోండి బీపీఓ కాల్ సెంటర్. డిపార్ట్మెంట్ చూసుకుంటే కస్టమర్ సక్సెస్ సర్వీసెస్ ఆపరేటింగ్ ఇది మీ యొక్క డిపార్ట్మెంట్. ఎంప్లాయ్‌మెంట్ టైప్ చూసుకుంటే ఫుల్ టైమ్ పర్మనెంట్‌గా కూడా చేసుకోవచ్చు. రోల్ కేటగిరీ చూసుకుంటే వాయిస్ బ్లెండెడ్. మరి ఎడ్యుకేషన్ ఏముండాలంటే గ్రాడ్యుయేట్ నాట్ రిక్వైర్డ్. ఒకవేళ మీకు డిగ్రీ లేకపోయినా సరే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి కీ స్కిల్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో, మనకి నోటిఫికేషన్ ఇంతవరకే వాళ్ళైతే వివరాలైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు అబౌట్ ద కంపెనీ గురించింది. ఫర్దర్‌గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే తెలుసుకోవచ్చు. సో, సిమిలర్ జాబ్స్ క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇది మన నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు. మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే సింపుల్. ఇక్కడ మీకు అప్లైడ్ ఉంది కదా! సో, అప్లైడ్ మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్‌గా మీకు naukri.comలో మీకు అకౌంట్ ఉంటే అక్కడ తీసుకొని వెళ్తే అక్కడ వెళ్లి మీరు డైరెక్ట్‌గా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీ యొక్క మొబైల్ నుంచినైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో, ఇది వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుని వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక నోటిఫికేషన్ మళ్ళీ కలుస్తాం. థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.